తయారై ఉండొచ్చు ఇప్పటి తరం, కానీ జాన్ వెస్లీ ఉన్న తరములో, ఆ తరములో గొప్ప ఉద్యోగం వచ్చినప్పటి ప్రజలు గొప్ప ఉద్యోగాన్ని చూశారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులై మళ్ళీ దేవుని దగ్గర చేరారు. రాబర్ట్ ఇవాన్స్ ఆ దినములో ఆ ప్రాంతంలో దేవుడు దర్శించిన దినములు వేరేసి వచ్చి మన దినములు కూడా మన ప్రాంతంలో మన ప్రదేశాలను దేవుడు దర్శించిన దినములుగా మారాలంటే చెప్పిన పందాల్లో మనం అడుగులు వేయాలి. శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవునితో ఉండాలి. అదేమో చెప్తున్నది, ఆయన మీతో చెప్పున్నది అందరూ చెప్పండి, ఆయన మీతో చెప్పున్నది ఏం చెప్పాడు నాకు పౌరమాలు ఈ స్వరం మొదలు నీ ముఖం మనోహరం, ఈ స్వరం నాకు వినపడింది, నీ ముఖం నాకు కనపడింది, నీలో చెత్తవాడి నీ మొహం చూపించుకుంటాను ఆయన ముందు. పనికిమాల స్థలంలో కూర్చుంటాం, పనికిమాల వ్యాపకాల్లో కూర్చుంటాము. దేవునికి చూపించు నీ ముఖం, ఆ ముఖానికి వెలుగు వస్తుంది. దేవునికి వినిపించు నీ స్వరం, ఆ స్వరానికి దేవుడు అధికారం ఇస్తాడు. అది అది మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఎంతకాలం ఈ నాశనం బతి కృంగిపోయే వాళ్ళ గురించి నాకు తెలుసు. శ్రమ దినంలో మీరు కృంగితే చేతగానే వాడు ఉంటుంది. కాస్త కూర్చో ఉన్న సామర్థ్యం కూడా పోగొట్టుకుంటావు. కృంగిపోతే కృంగిపాటు కానుకుంటూ నేను లేవనైతే వాడు నేనున్నాను నా వైపు చూస్తూ ఉంటుంది. భయపడటం వల్ల మనుషులకు ఉరి వస్తుందని భయపడుతుంది. భయపడి ఎదిగిపోతున్నాం, విశ్రాంతిలో ఉన్నామని భయపడి భయపడి వల్ల ఉరి వచ్చింది. చింతించడం వల్ల మీకు ఏ ప్రయోజనం అంటున్నాడు? భయం, చింత, దిగులు, విచార, కుటుంబాలు సరిచేయరా? విషన్న బలనాథం అంటే దేవుని ప్రకాశం, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం ఎదురెళ్ళాలి. పోయి దిగులు పడి విచారపడి వీధి గారికి భయపడతా ఉంటే నువ్వు సమాజాన్ని ఎంత బయట చేస్తుంది, ఎంత బయట చేస్తాడు. నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు అతని ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్యలు లేవా, ఎందుకు లేవు, ఎన్నన్నా ఉండదు, లెక్క కూడా చేయదు. దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అన్నది విశ్రాంతిలో ఉంటది. ఆమె విశ్వాసం ఉన్నది. ఆమె కార్యాలు కూడా దేవుడు అట్లే చేస్తాడు. ఆయన కార్యాలు కూడా దేవుడు అట్లే చేస్తాడు. రండి, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు. అందరూ నేటి వెళ్తాం. ప్రేమ కలిగిన మా మహాపరిషుద్ధ తండ్రి, గరుడ దేవానికి స్తోత్రం. నా ఎదుట ఇచ్చినటువంటి బిడ్డలు నా ప్రభు ఈ రోజు నిన్న వర్తమానం వారి హృదయంలో సాక్షులైన బిడ్డలు కావాలి. ఆ మాటలు వారి హృదయాల్లో నాటబడిన వారి నీ కొరకు రోషంతో వేగాలితో అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నా ప్రభు నీతో ఉండుట అనే దాంట్లో ఏర్పడేటువంటి శక్తిని గురించి ఒక విలువైన సమాచారం మాకు చూసినందుకే వందనాలు. బిడ్డల్ని ఈ విషయం అంటూ మమ్మల్ని ఆకర్షించిన ప్రారంభించినట్టు నేను నా ప్రభు ఇదిగో ఈ పాదాల చెంత ఈ అగ్ని చెంత మండించబడి ఈ యొక్క ప్రకాశం చేత వెలిగించబడి అనేక కార్యములు స్వతంత్రించుకున్నట్టు మమ్మల్ని బలపరచున్నాను. ఈరోజు మాత్రం సూటిగా నేరుగా ఉన్నవారికి మాట్లాడడానికి మనసారా హృదయాలు చెల్లిస్తుంది. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. వీటిని ఎత్తుకొని పోవలసిన దుష్టాత్మలను బంధించడం, ప్రసాదించండి. తెలిసి తిరిగిన వారి దేవుడు క్షమించండి. మమ్మల్ని అనుభవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి